మహాశివరాత్రి హిందువుల ప్రధాన పండుగ. ఇది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా మరియు శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రాత్రిగా పరిగణింపబడుతుంది. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ శివలింగానికి రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. రాత్రంతా శివనామ స్మరణతో గడపడం వల్ల మనిషిలోని అజ్ఞానం తొలగిపోతుందని నమ్మకం. శివుడు పరబ్రహ్మ స్వరూపం, మహాశూన్యం మరియు అనంత చైతన్యానికి ప్రతిరూపం. ఆయన యోగేశ్వరుడు, భూతేశ్వరుడు, కాలాన్ని జయించిన కాళేశ్వరుడు, రుద్రుడిగా, నటరాజుగా, అర్ధనారీశ్వరుడిగా, దక్షిణామూర్తిగా అనేక రూపాల్లో శివుడు దర్శనమిస్తాడు. హిమాలయాల్లోని కైలాస పర్వతం ఆయన నివాసం. మెడలో సర్పం, జటాజూటంలో గంగా, నుదుటిపై మూడో కన్ను, త్రిశూలం, ఢమరుకం ఆయన చిహ్నాలు. ఈ దేహమే ఒక దేవాలయం. ఈ శరీరంలో ఉన్న జీవుడే సనాతనుడు. ఆ జీవాత్మ స్వరూపమే శివుడు అంటారు శివభక్తులు. శివుడు ఆది మరియు అంతం లేని జ్ఞానస్వరూపుడు, యోగులకు ఆరాధ్య దైవం ఆయన. శివ అనగా శుభం, సౌమ్యం అని అర్థం. పరమశివునకు సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే 5 ముఖాలున్నాయి. ఇవి పంచభూతాలకి ప్రతీకలు. శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతన్ని కళంకితుడిని చేయలేని వాడు అని అర్థం. చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ జాపా నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ. పదమాంత్రికులు పింగళి రచించిన ఈ చక్కని భక్తి గీతం సత్యహరిశ్చంద్ర చిత్రంలో ఉంది. ఎన్టీఆర్, ఎస్ వరలక్ష్మి నటించిన ఈ గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలో నటించిన ఎస్ వరలక్ష్మి గారే స్వయంగా ఘంటసాల గారితో గళం కలిపి పాడారు. కేవీ రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ గీతాన్ని ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరంగా నిలిచేలా చేసింది. భవవేదసారా సదా నిర్వికారా, భవవేదసారా సదా నిర్వికారా, జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా, నమో పార్వతీ వల్లభా నీలకంఠ, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ. సదా సుప్రకాశ మహాపాపనాశ, సదా సుప్రకాశ మహాపాపనాశ, కాశీ విశ్వనాథ దయా సింధు వీరే, నమో పార్వతీ వల్లభ నీలకంఠ, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ. శివుడు ఓం నమ శివాయ అని జపిస్తే చాలు, సూక్ష్మంలో మోక్షాన్ని కల్పిస్తాడు. శివతత్వం చెప్పేది నిరాడంబరత. అందుకే యోగులు మహాదేవుళ్లా కనిపిస్తారు. మానవులైన మనం ఈ భవబంధాలు, ఆశలు, కోరికలకు అతీతంగా జీవించలేకపోవచ్చు. కానీ ఆయన తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఆ నిరాడంబరతను తెలుసుకుని ఆచరిస్తే
దానిలో నుంచే ఆత్మానందాన్ని పొందొచ్చు. దీనివల్ల ఆత్మశుద్ధి లభిస్తుంది. ఆత్మశుద్ధే మోక్ష మార్గానికి సాధనం. నిర్గుణ స్వరూపానికి, నిరాకారానికి, నిత్య సనాతనానికి నిర్వచనం ఆ మహాశివుడు. ఆ శివతత్వాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. దాన్ని అర్థం చేసుకుంటే ఆత్మశుద్ధి పొంది మోక్ష మార్గాన్ని పొందొచ్చు. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. సర్వవ్యాపకుడు, సర్వమునకు మూల కారణమైన వాడు శివుడు. శివుణ్ణి నిరాకారిగాను సాకారిగాను ఆరాధిస్తూ ఉంటారు. శివుని సాకార స్వరూపమే లింగం. లింగం అంటే చిహ్నం అని అర్థం. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపుకు దారి చూపేదే శివలింగం. ఈ గీతం వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన సువర్ణ సుందరి చిత్రంలో ఉంది. సముద్రాల సీనియర్ సాహిత్యం అందించిన ఈ గీతానికి పి ఆదినారాయణరావు చక్కని స్వరరచన చేశారు. ఇక అంజలీదేవి నట విన్యాసం నిజంగా అపురూపమనే చెప్పాలి.
మణిగణమాడ పార్వతి సయ్యాడా మౌనివరుణ్ణిను మనసార గని పారవశంబున కొనియాడా నడిపెడు సుందర నటనకు జతులిడు నంది మర్దన నాదమే మధురాది మధుర సరిగేదమే తధిమి తధిమి ధిమి తై 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 అని తాండవ మాడిన పాదమే అది సేవించిన సంబోధమే జగంబుల ఏలితా శివ కామ సుందరి నాయక జగంబుల ఏలితా శివ కామ సుందరి నాయక ప్రమతులు పాడ మణిగణమాడ పార్వతి సయ్యాడా మౌని వరుణునిను మనసార గని పారవశంబున కొనియాడా ఆధ్యాత్మిక సాధకులందరూ ఈ సృష్టి మొత్తం శివలింగమే అంటారు. ఎలా అంటే వృత్తానికి కేంద్రం ఒకటే ఉంటుంది కదా, అది ఎంత పెరిగినా కేంద్రం ఒకటే కదా, ఆ కేంద్రమే శివలింగం, ఆ చుట్టూ ఉన్న వృత్తమే శక్తి. అదే అర్ధనారీశ్వర తత్వం. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తుందో, తిరిగి దేనిలోకి అంతా లయమై కలిసిపోతుందో అదే శివతత్వం. ఇది తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. వచ్చే వారం మరో ఏకాంశ గీతాల మాలికతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.